అనగనగా అది ఒక అడవి. ఆ అడవిలో చాలా జంతువులు జీవిస్తూ ఉండేవి. ఆ జంతువులన్నిటి మీద సింహం రాజుగా ఉండేది. అయితే ఆ సింహానికి ఏమాత్రం కనికరం లేకుండా కనిపించిన ప్రతి జంతువును క్రూరంగా వేటాడేది. ఈ సింహం యొక్క ప్రవర్తన బట్టి అడవిలోని జంతువులన్నీ భయపడి సిరేజిగా తిరిగేవి కావు. ఇట్లుండగా ఒకరోజు అడవిలోని జంతువులన్నీ సింహం బారి నుండి తప్పించుకున్నటకు ఏదైనా ఉపాయం కొరకు అని రహస్యంగా సమావేశం అయినది. ఏం చేద్దామని చర్చించుకోసాగాయి. ఆ జంతువులన్నిటిలో కల్లా నక్క తెలివైనది కావడంతో అది ఈ విధంగా ఉంది. అందరికీ సమ్మతమైతే నేను ఒక ఆలోచన చెబుతాను అని అన్నది. అందుకు జంతువులన్నీ సరేనని అన్నారు. అందుకు నక్క ఎప్పుడు ఎటు నుండి ఆపద వస్తుందో అని ప్రాణభయంతో అడలిపోయే కంటే మనలో రోజుకు ఒకరు సింహమునకు ఆహారంగా మారినట్లయితే ఈ ప్రాణ భయం నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా సింహం కూడా అందరి మీద క్రూరంగా దాడి చేయదు. అందుకు అందరికీ అంగీకారం అయితే నేను సింహం వద్దకు వెళ్ళి మాట్లాడుతాను అని అన్నారు. అన్నీ కలిసి నక్కను సింహం వద్దకు పంపినారు. నక్క సింహముతో, ఓ రాజా, మీరు ఎక్కువ శ్రమ లేకుండా జంతువులలో రోజు ఒక జంతువు మీ ఆహారంగా మారుతారు అని అడగడంతో సింహం కూడా సంతోషంతో అంగీకరించింది. అప్పటి నుండి రోజుకు ఒక జంతువు సింహంలోకి ఆహారంగా మారేది. ఇలా చాలా కాలం గడిచిన పిమ్మట ఒక కుందేలు ఆహారంగా మారే సమయం వచ్చింది. అందుకు ఆ కుందేలు సింహం నుండి ఎలాగైనా తప్పించుకోవాలని ఆలోచించి ఒక ఉపాయం పడింది. అందుకు తగినట్లుగా కుందేలు సింహం వద్దకు ఆలస్యంగా వెళ్ళింది. ఉన్న సింహం కోపంతో కుందేలుతో ఇంత ఆలస్యముకు కారణం ఏమిటని అడిగాడు. అందుకు కుందేలు, ఏమి చెప్పను సింహరాజా, నేను వస్తున్న మార్గంలో మరొక సింహం తారసపడింది. అది నన్ను చంపి తినకూచుండగా దానిని వారించి నేను ఎడవకి రాజైనటువంటి సింహానికి ఆహారంగా మారడానికి వెళుచున్నాను. దయచేసి నన్ను విడిచిపెట్టమని బ్రతిమలాడరా. అందుకు ఆ సింహము, ఈ అడవికి నేనే రాజు, నేను కాకుండా ఈ అడవికి మరో రాజా, ఎవరా రాజు, ఒక్క నా పంజాబుతో దాన్ని హతమారుస్తాను అని అన్నది. ఆ సింహము నా యుద్ధకు తీసుకునేదా, ఈరోజు నేను అదో తేలిపోతుందని అన్నది. అని అనడంతో సింహం కోపముతో ఆ సింహం ఎక్కడ అలా దాని వద్దకు నన్ను తీస్తానని గట్టిగా అనడంతో ఉండేదు ఆ సింహం దగ్గరకు తీసుకుని పూడకు బయలుదేరి తెలివిగా ఆ అడవి మధ్యలో ఉన్నటువంటి పాడుబడిన లోతైన బావి వద్దకు ఆ సింహాన్ని తీసుకుని వెళ్ళి సింహముతో ఈ విధంగా అనసాగినది. ఓ రాజా, ఆ సింహం ఈ బావిలోనే ఉన్నది, కావాలంటే మీరు తొంగి చూడండి అని అనడంతో సింహం బావిలోకి తొంగి చూసిన వెంటనే సింహముకు ఆ నీటిలో తన ప్రతిబింబమే కనిపించింది. సింహం అది వేరే సింహాన్ని ఊహించి గర్జించింది. బావిలోంచి ఆ గర్జన స్వరము ప్రతిధ్వనించడంతో అటు నుండి పులి గర్జించిందని భ్రమపడింది. వెనక ముందు ఆలోచించకుండా ఆ సింహం బావిలోకి దూకింది. అది లోతైన బావి కావడంతో అందులో మునిగి ఊపై ఆడక సింహం మరణించింది. దీని ద్వారా మనకు తెలిసేది ఏంటంటే దేహబలం కంటే బుద్ధిబలం ఎంతో గొప్పదని తెలుస్తుంది.
వీలొచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి.